రోహిత్ శర్మ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానని చాన్నాళ్లుగా విశ్లేషకుల మాట. అంతెందుకు టీ20 వరల్డ్ కప్ 2024లోను హార్దిక్ పాండ్యా జట్టును అతడే ముందుండి నడిపిస్తాడని చాలా మంది అనుకున్నారు. అయితే వన్డే వరల్డ్ కప్ తర్వాత సీన్ కాస్త మారింది. బీసీసీఐ మరోసారి 2024 టీ20 వరల్డ్ కప్ లోను రోహిత్ శర్మనే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని ప్రకటించింది. అయితే అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు వచ్చి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. అంటే దీంతో 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా పరిమిత ఓవర్లలో హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అంటూ అందరూ అనుకున్నారు. కానీ ఐపీఎల్ 17వ ఎడిషన్ మొదలైన తర్వాత సీన్ పూర్తిగా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వైఫల్యాల కారణంగా ముంబై ఇండియన్స్ పేలో ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 8 కేవలం 3 మాత్రమే గెలిచింది. అలాగే నిన్న సోమవారం నాటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 5వ పరాజయాన్ని నమోదు చేసింది. ఇది ఇలా ఉంటే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ మాత్రం తన జట్టును విజయ పదంలో ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పటిదాకా రాయల్స్ 8 మ్యాచ్లు ఆడి 7 విజయాల్లో ప్రస్తుత పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు వికెట్ కీపర్ గా బ్యాటర్ గాను సంజు శాంసన్ అదరగొడుతున్నాడు. 8 మ్యాచ్ల్లో కలిపి అతడు 314 పరుగులు చేశాడు. ముంబైతో మ్యాచ్ లో సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజు శాంసన్ గురించి ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో భారత జట్టులో నేరుగా అడుగుపెట్టే అర్హత అతడికి ఉంది. అంతేకాదు రోహిత్ శర్మ తర్వాత టీమిండియా తదుపరి కెప్టెన్ గా సంజు శాంసన్ ఎదుగుతాడనడంలో ఎటువంటి సందేహం లేదని ఆశాభావం వ్యక్తం చేశాడు హర్భజన్ సింగ్.